హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. నేను పొద్దున ఇలా బయటికి రావడం అనేది జరిగినది. ప్రస్తుతానికి అయితే బయటంటే మా సర్కిల్‌కి వెళ్ళి వచ్చినప్పుడు మా తోటకెళ్ళి కోతులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలా తోటకెళ్ళి కూడా ఒకసారి చూసి రమ్మన్నారు ఇంట్లో. అందుకనే నేను తోట సైడ్ అయితే రావడం అనేది జరిగినది. ప్రస్తుతానికి అయితే మంచు మామూలు లేదు, తీవ్రతంగా ఉంది. చూడండి, వెనకాల మీకు బ్యాక్ సైడ్ కనపడవచ్చు. ప్రస్తుతానికి బ్యాక్ సైడ్ అయితే కనపడవచ్చు. ఇక్కడ మాకైతే నెమ్ముళ్ళు కానీ అప్పుడప్పుడు నెమ్ముళ్ళు కూడా వస్తుంటాయి. ఇవి అరుస్తున్నాయి కూడా. అవి నెమ్ముళ్ళు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తోటలో వచ్చి అవి మొత్తం కాయలు ఆగం చేస్తుంటాయి. కాకపోతే వాటిని రానియకుండా పొద్దునే వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే కొద్దిగా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు అయితే నేను పొద్దునే ఇలా పంపించడం జరిగింది. ఇవాళ అయితే మంచు అయితే మామూలు లేదు, ప్రస్తుతానికి చాలా తీవ్రతంగా ఉంది. మీకు నా హెయిర్ మీద చూడొచ్చు, అది మొత్తం స్నో పడింది. ఒకసారి మంచు పడ్డది. అసలు వర్షం కంటే చిన్నపాటి వర్షం అంటే జల్లు పడేటప్పుడు ఎట్లుంటుందో ప్రస్తుతానికి ఆ విధంగా అయితే వర్షం మనకు కనబడవచ్చు. ప్రస్తుతానికి వర్షం కాదు కానీ మంచు ఇది చాలా తీవ్రతంగా ఉంది. అందుకని పొద్దున కోతులు అవి వస్తాయని చెప్పేసి రోజు వస్తారు, మార్నింగ్ వస్తారు మ్యాక్సిమం అందరూ. మా సైడ్ తోటలో మార్నింగ్ అయితే అందరూ వస్తారు, రారని కాదు కానీ ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. ముందు జాగ్రత్త కోసమే మనం తడి అవడం వల్ల పొద్దునే ఈ మట్టిలోకి చాలా చికాగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి తప్ప. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా తోట దగ్గర ఉన్నా కదా, అలాగే మా తోట దగ్గర వచ్చేసి ర్యాంప్ ఉంది. ర్యాంప్ మీద అయితే నేను నిల్చుని ఉన్నా, ఎందుకంటే కోతులు వచ్చేసి ఇటు నుంచి వస్తాయి కాబట్టి మనం దీని మీద ఉంటాం. అప్పుడప్పుడు ఒక్కోసారి అయితే తోటలో దిగేసి అయితే చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అవి తోటలో కూడా ఒక్కోసారి తెలియకుండా దిగుతాయి కాబట్టి మనం అదే విధంగా మనం కూడా అప్పుడప్పుడు ఒకసారి కోతుల్ని భయపెట్టకుండా ఉన్నా లేకపోయినా ఇజ్జిలు వేసుకుంటా, ఇజ్జిలు అంటే మనం ఉండదు, చేతితోనే ఇజ్జిలు వేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి వేసుకుంటా మనం అయితే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే కష్టం ఉంటుంది. మన వెనకాల చూడండి మంచు ఏ విధంగా ఉందో. కోతులు ఇంకా చెట్ల మీదే ఉన్నాయి, అవి దిగట్లే ప్రస్తుతానికి. అవి దిగితే కానీ మనం ఏం చెప్పేది అయితే కాదు, ఉండవు అనుకోవాలి, లేకపోతే కష్టమే. అవి తోటలో దిగేసి మొత్తం దానికి ప్రతి చెట్టుకి కొమ్మ అయితే ఇచ్చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. వాడి కింద వరి పొలాలు అయితే అసలు ఏమి ఉండవు అనుకోండి. దానికి వరి పొలాలు కూడా దానికే మనకు ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఏదో అంటారు, అది మొత్తం నోట్లు వేసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటే బెటరు. అమ్మా దిగండి.
ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనం ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, హైలైట్గా. జో జో మనం ఎప్పుడైనా ఒకటే ఆలోచించాలి, మనం వీడియో తీసుకుంటానే కింద చూసుకోవాలి. అయితే దీంట్లో కాలు ఎత్తినాయి అనుకో, ఈ రాళ్ళలో ఈ సందులో పటక్కన కాలు ఎత్తాయి. అందుకనే మనం ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కింద కాలు పెట్టడం అనేది, కింద ఏముంటాయో పాములు గీములు అన్నీ ఎప్పుడు తిరిగేది ఇట్లో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నడుస్తాం. చూసుకుంటూ నడవకపోతే అలా అని మనం చూసుకొని నడవకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం కోరి రాళ్ళు కోసుకొని కూడా పోతాయి, కాళ్ళు కోసుకుంటాయి. అసలు అవి మనకి ఏ మాత్రం భయపడకుండా ఉంటాయి కోతులు. ఆ విధంగా మన దాంట్లో తిరుగుతుంటాయి. ఇంకా ఊర్లో చూడాలి దారుణం, అసలు ఎగబడతాయి ఊర్లో వచ్చే కోతులు. జో 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 ఇవి చాలా ఈ విధంగా మనం ఒకసారి చూపెడతాం, ఒకసారి రాళ్ళు కానీ ఏ విధంగా ఉన్నాయో అన్నీ. మంచు ఇది ఒకసారి చూడండి ఎట్టే ఉందో, మరి దారుణంగా ఉంది. ఈ చెట్లలో లొకేషన్ అయితే సూపర్గా, నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మీరు టూరిస్టులు చాలా అయితే బెటర్గా ఉండవచ్చు బహుశా. టూరిస్టులకి అయితే ఈ రెగ్గాయల చెట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. రెగ్గాయలు అయితే మాకు సైడ్ తక్కువే, ఒక్కప్పుడు చాలా ఉన్నాయి. ఎక్కడికక్కడి వాటిని తీసేయడం అనేది జరిగినాయి. కోతులు కూడా తింటాయి కాబట్టి అవి కూడా ఎక్కువగా అవడం అనేది దొరుకుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదే మనకు రెగ్గాయ చెట్టు కనబడుతుంది కదా, ఇగో అదే రెగ్గాయ చెట్టు. కోతులు అయితే 2-3 ఉన్నాయి, అవి వెళ్ళిపోయినాయి కొద్దిగా 2 రాళ్ళు వేయగానే. చాలా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే నేనైతే కిందకైతే దిగిపోతున్నా, ఎందుకంటే ప్రస్తుతానికి కోతులు అయితే ఏం లేవు. నేను మార్నింగ్ వచ్చినప్పుడు అయితే మా కోరి దగ్గర, మాదంటే మాది కాదు, మా తోట దగ్గర కోరి ఉంది. అక్కడైతే కోతులు అనేది మా సైడ్ పొలం సైడ్ అయితే వెళ్ళిపోయినాయి. అందుకే నేను కూడా కింద దిగి ఒకసారి రౌండ్ వేసుకుని తోట చుట్టూ వెళ్ళిపోదామని నేను డిసైడ్ అవుతున్నాయి. మళ్ళీ వచ్చి తర్వాత చిన్న వర్క్ ఉంది తోటలోనే, ఆ వర్క్ చూసుకొని మనం ఏదైనా ఏరే పని ఉంటే ఏరే పనికి కానీ దానికి దీనికి చూసుకోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడైతే నేను ఈ డంపింగ్ దగ్గర నుంచి కిందకి అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా కాదు, ఇప్పుడే లైట్ కనబడుతుంది మంచు. నేను వచ్చినప్పుడైతే చాలా విపరీతంగా ఉంది. మనం ఇలా చిన్నగా డౌన్లో దిక్కుండా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, వీటిని దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, లేకపోతే మనకు కాలు జారటం కానీ, మొత్తం మట్టి కదా జారిపోతుంటాయి. అప్పుడప్పుడు చిన్న దిగేసి వెళ్ళిపోవాలి. చూడండి ఎంత డౌన్ ఉందో. ఎక్కడికి అక్కడ తోటలు చూడండి ఫ్రెండ్స్, కొమ్మలు ఏ విధంగా ఇచ్చేసినాయో. ఈ విధంగా
అసలు తోట అనేది ఉంచట్లే ఈ సంవత్సరం. వీటి కింద ఈ పంటలు కూడా ఆగవు అనుకుంటా నాకు తెలిసినైతే. ముందు ముందు వీటి రాజ్యాలు అవుతాయి ముందుకి. మనకి ఇది వచ్చేసి మన నీళ్లు పోయే కాలువ అన్నమాట. చివరికి అటు చివరికి ఉంది మాకు. చివరికి నీళ్లు పోవాలంటే దీని ద్వారా. ఇక్కడ మనకు వాటర్ వస్తాయి. మనం అది మనకు పైప్ కింద ఉంది కదా, ఈ సర్కిల్ ద్వారా వచ్చేసి మనకు అక్కడి నుంచి కింద ఆ సైడ్ పోయిద్ది. మళ్ళీ ఇదే పైపుని మీద దీని మీద పెడితే, దీని మీదకి పెడితే ఆ రాయి కనపడి చిన్న రాయి దాని మీద పెట్టుకుంటాం. దాని మీద పెడితే కొద్దిగా ఈ సైడ్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది సర్కిల్ అయితే అయ్యిద్ది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇది కొమ్మల పరిస్థితి, తోట పరిస్థితి మొత్తం అక్కడే ఏమీ లేకుండా ఇచ్చేసినాయి. ఇంత దారుణం అంటే ఇప్పుడు చెప్పేది కావట్లే మనకు. ఆ విధంగా కొమ్మలు మొత్తం ఇచ్చేసినాయి. వాటర్ ఆ సర్కిల్ నుంచి ఇటు నుంచి ఈ విధంగా ఈ మళ్ళు ఉన్నాయి. ఈ మళ్ళు మొత్తం పీకలు ఉన్నాయి కదా, పీకలు కట్టిన తర్వాత మనకు ఈ సర్కిల్ ద్వారా వాటర్ అనేది ఈ విధంగా ప్రాసెస్ వస్తుంటే ఆ సర్కిల్ ఎడిపోద్ది. ఒకసారి చూపెడతాను నేను. సరే, చలికాలం కదా, మంచి అయితే కొద్దిగా పర్వాలేదు, తగ్గినట్టు అనిపిస్తుంది. కాకపోతే మొత్తం చెట్లు మొత్తం తడిసినాయి కాబట్టి మనం కూడా తడవాల్సిందే, తప్పదు బహుశా. గడ్డి మందు అయితే కొడుతున్నారు ప్రస్తుతానికి. గడ్డి మందు కూడా కొట్టేసినాం. కొద్దిగా ఇలా చచ్చిపోవడం గడ్డి కానీ జరిగినది. చెట్ల మీద పడితే చెట్లు కూడా చచ్చిపోతాయి. గడ్డి మందు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అది ఆ స్ట్రైట్ మనకు వచ్చేసి ఈ స్ట్రైట్ పోయి అటు ఉంది, చివరి దాకా వెళ్ళి తర్వాత పర్లేదు. ఈ నల్లి కోసం నల్లి మనం చాలా ఇబ్బంది పెడుతున్నాయి తోటకి. నల్లిలే మనకు చాలా ఇబ్బంది పెట్టడం అనేది తోటలు సరిగా రాకపోవడానికి కారణం. నేనైతే తడిసిన మొత్తం, నేను షార్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకురాలే పొద్దునే. అందుకని చాలా ఈ విధంగా మనకు కొమ్మలను ఏర్చేయడం జరుగుతున్నాయి. కాబట్టి కోతులతోనే అసలు ఇబ్బంది, చాలా ఇబ్బందులు, చాలా ఇది ఉంది మనకు వచ్చేసి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను చూపెడతా కాళ్ళు ఈ విధంగా తడవడం అనేది జరిగింది. ఇంక నేను మొత్తం లోన పోలే. ఇది వచ్చేసి మా బండ పెద్దది. దీని మీదే మేము వచ్చేసి మిర్చి కానీ ఆరబెట్టడం జరిగింది. మిర్చీలు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. నాకైతే బండ చూడు చాలా పెద్దగా ఉంటుంది. ఏవైనా మనం ఎప్పుడు వాటర్ అన్నాం కదా, ఆ వాటర్ వచ్చేసి ఈ సైడ్ రావాలి, కోసకి వెళ్ళాలి. ఈ సైడ్ వచ్చి ఆ కోసకి వెళ్ళాలి చివరి దాకా. సైడ్కి వెళ్తాయి వాటర్, అంటే పైనుంచి వస్తాయి. అంటే పైనుంచి వస్తాయి, కింద నుంచి నేను చూపిస్తున్న వీడియో ఇవి కింద నుంచి కాకుండా అటు పైనుంచి ఇటు నుంచి ఇటు వస్తాయి అన్నమాట. ఈ విధంగా గడ్డి మందు అయితే కొట్టినాం ప్రస్తుతానికి. ఒక సైడ్ అయితే ఇంకొంది కొట్టేది. ఇయాలైతే మందు కొట్టేది ఉంది ప్రస్తుతానికి. అది కొట్టిన తర్వాత గడ్డి మందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఏందో మరి, ఇది ఏం చెట్టు ఒకసారి మీరు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మనకి తెలియట్లేదు, కాకపోతే బాగుంది
చూడ్డానికి అయితే చాలా ఎగ్జైట్గా. మొత్తం అది కూడా టేకుల చెట్లు అవి కొద్దిగా వేసినాయి. ఇప్పుడు 7-8 ఇయర్స్ అవుతుంది అది వేసి, కానీ అంతే ఉన్నాయి. వాటికి వాటర్లు కానీ పైప్ రావడం కానీ కష్టంగా ఉందని మేము దాన్ని వదిలేసినాం. ఇది తోట ఈ విధంగా ఉంది అన్నమాట ప్రస్తుతానికి. పెద్దగా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ తోట. దాని పెట్టుబడి పెట్టడమే మనకు పెద్ద తలకాయ నొప్పులకి అనిపిస్తుందిలే, కానీ కాకపోతే ఏముంది మనకు తెలిసింది ఇది ఒకటే కాబట్టి దీన్ని కంటిన్యూ చేయడం తప్పదు. ప్రస్తుతానికి మన బండ మీద అయితే ఉన్నాం. అసలు చాలా పెద్దగా ఉంటుంది ఇది, అసలు సూపర్గా ఉంటుంది బండ వచ్చేసి. మేమైతే మొన్న ఇక్కడ వచ్చేసి మిర్చి దొక్కినాం. ఇక్కడే మిర్చి దొక్కింది, నేనే దొక్కాను. బొచ్చలో మిర్చి చూడండి, బొచ్చలో మిర్చి ఎట్టుందో. ప్రస్తుతానికి అయితే ఇట్టున్నాయి. అసలు ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉంటుంది, ఇప్పుడు ఇట్టుంది కదా, కొద్దిగా సమ్మర్ అవ్వని దీని మొత్తం ఆకు పచ్చగా అవుతాయి అన్నీ. చెట్టు చాలా అసలు మామూలు అంటే మామూలు ఉండదు, ఎక్దమ్ అసలు మామూలు మంచిగా కనబడుద్ది గ్రీన్గా. అసలు ఎంత కూల్ ఉంటుంది అంటే ఎంత కూల్ ఉంటుంది చెట్టు కింద. ఎప్పుడైతే కొద్దిగా చలి కానీ మొత్తం చిన్న చిన్న ఆకులు కదా, అవి మొత్తం రాలిపోయినాయి. వాటి ఆకులు కూడా నేను చూపెడతాయి, ఈ విధంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వాటి ఆకులు చూశారు కదా. మరి దీన్ని ఏం చెట్టు మా దాంట్లో అయితే, మా భాషలో నాయక్స్ కాబట్టి మా భాషలో అయితే చిక్రియా చెట్టు అని అంటాం. దీన్ని మీరైతే ఏమంటారో నాకైతే తెలియదు. ప్రస్తుతానికి తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి, అప్పుడు నేను కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం నాకు వచ్చేసి పెద్ద లైను పైన మా తోట పైన మీద నుంచి పోతుంది కదా, ఈ వైర్లు కనబడుతున్నాయి, పెద్ద లైను. ఫస్ట్ ఇటే మా సైడే వేసారు. ఈ లైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో సౌండ్ వర్షం పడేటప్పుడైతే మనకు కరెంటు కూడా ఒక్కోసారి ఇనుము మన చేతిలో ఉందనుకో, ఆ ఇనుముకి అయితే కరెంట్ వచ్చింది దీని ద్వారా. మనకి మన ఎత్తుకు అంటే మన కింద ఉన్నాయి కదా, అది పైన వైర్లు ఉన్నాయి కదా, దానికి మనకు వచ్చేసి డిస్టెన్స్ ఒక 100 మీటర్స్ ఉంటాయి ఏమో, 100-150 మీటర్స్ జస్ట్ అంతే, దానికంటే ఎక్కువ ఉండవు. అందుకనే అసలు మనకు వర్షం పడుతుందని సూచన ఈ విధంగా మేము తెలుసుకుంటాం. అంటే ముందు జాగ్రత్త కోసం ఇక్కడ మిర్చి ఉందనుకో, ఇప్పుడు వాతావరణం మనం ఎప్పుడైనా చూస్తాం, వాతావరణం చూసిన తర్వాత వచ్చేసి సౌండ్ అసలు బీభత్సం సౌండ్ వస్తుంది. కరెంట్ వచ్చేసి చాలా సౌండ్ వచ్చింది. వర్షం ఎన్ని రీతిలో అంటే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అవతల సైడ్ అనే విషయం కూడా మనం తెలుసుకుంటాం. అవతల సైడ్ గట్టిగా పడేది అనుకో, అవతల సైడ్ అంటే మనకు కొద్దిగా మన 2-3 ఊర్లు మనకి ఇటు వర్షం అందే లోపల ఆ సైడ్ పడుతుంది అనుకో, మనకు సౌండ్ అనేది చాలా ఎఫెక్ట్గా వస్తుంటుంది, సౌండ్ బీభత్సంగా. అలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే మీకు నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీడియో అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే కొద్దిగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ సపోర్టింగ్ ఉంటుంది. అలాగే మేము కూడా మోటివేట్ అయ్యి కొద్దిగా మరి కొన్ని వీడియోస్ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్.